తెలుగు సినిమాలో కొందరి రోల్స్ చెప్పుకుంటే అలా చిరస్థాయిగా నిలిచిపోతాయి. వాళ్ళు కథానాయికలు కావచ్చు, కథానాయకులు కావచ్చు, వ్యాంప్ రోల్స్ చేసిన వాళ్ళు కావచ్చు. బట్ దే మేడ్ దేర్ మార్క్. అలా చెప్పుకోవాలంటే సిల్క్ స్మిత గురించి చెప్పుకోవాలి. చాలా చిన్న వయసులో దూసుకుపోయి ఎన్నో కష్టాలు పడి ఏలూరు నుంచి వెళ్ళిన ఆ అమ్మాయి ఒకరోజు హఠాత్తుగా చెన్నైలో సూసైడ్ చేసుకుంది. ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ మీద ఎడిటోరియల్స్ కూడా వచ్చినాయి తెలుగు పత్రికల్లో. అంటే ఎంతగా కదిలించి వేసిందో, వేదన కలిగించిన అంశం. సహజంగా వ్యాంప్ రోల్స్ చేసే వాళ్ళ మీద ఉండే చిన్న చూపుని తుడి చేసే ప్రయత్నం అయితే ఆ తర్వాత జరిగింది. అవకాశాలు వేరు, పాత్రలు వేరు, వ్యక్తిత్వాలు వేరు. సో ఈ మూడిటి సమాహారమే సిల్క్ స్మిత. సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రోజున చెన్నైలో రిపోర్టింగ్లో ఉన్నారు తోట భావనారాయణ గారు. ఆయనకు తెలిసిన వెంబడే ఆమె ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి ఏం జరిగిందో ఆయన చెప్తారు. యాక్చువల్గా అది 1996 అండి. 1996 అంటే ఆమె బోర్న్ ఇన్ 1960, అంటే అప్పటికి 36 ఇయర్స్ ఆమెకి. ఆ రోజు ఉదయాన్నే ఒక 6 గంటల ఆ టైంలోనే ఫోన్ చేశారు. ఎవరు? డీసీపీ సూర్యప్రకాశ్రావు గారు, సౌత్ జోన్ డీసీపీ. తెలుగు ఆయన, అంటే అక్కడ స్థిరపడిన తెలుగు ఆయన. ఆయన తెలుగు చదవటం రాదు, మాట్లాడతారు తప్పితే చదవటం రాదు. ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా సిల్క్ స్మిత్ చనిపోయింది, మీరు వెంటనే వచ్చేయండి అన్నారు. నేను సరే వచ్చేస్తున్నాను, ఈ లోపల మా ఫోటోగ్రాఫర్ వస్తాడు. ఫోటోగ్రాఫర్ ఆమె ఉండే వలసరవాకం చాలా దగ్గరలో ఉంటాడు, వాడపాలెంలో. సో అక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్లు కాబట్టి అతను ముందు వస్తాడు. నేను కొంచెం ఒక అరగంట లేట్ కావచ్చు నాకు అని చెప్పాను. సరే నేను వెంటనే బయలుదేరాను. అతను వెళ్ళిపోయాడు. ఫోటోగ్రాఫర్ ఫోన్ చేశాను, అతను వెళ్ళిపోయాడు. నేను కూడా బయలుదేరాను. నాకు బయలుదేరిన దగ్గర నుంచి ఆమె జ్ఞాపకాలు, అంటే ఆమె గురించి ఏంటి ఇట్లా సడన్గా, అంటే ఆమెకి ఎంత ఫాలోయింగ్ అంటే తమిళనాడులో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే అది నాకు మనసులో దొరికినటువంటి ఇవన్నమాట. ఏంటంటే ఆమె సరే ఫస్ట్ వచ్చి రాగానే ఏదో ముందు ట్రై చేద్దాం వేషాలకు అనుకుంటూనే ఏదో టచ్అప్ ఆర్టిస్ట్గా ఉంటూ అట్లా సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ అట్లా ఉన్న టైంలో ఒక అతను ఆమెకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్లో ఆమె హీరోయిన్ రోలే వేశారు ఒక సినిమాలో. ఆంథోనీ ఈస్ట్మన్ అని ఒక అతను తీసిన సినిమా, మలయాళీ ఇనయై తేడి అని. తమిళ్ ఇనయై తేడి అంటే తోడు కోసం అని అర్థం వస్తుంది. ఇనయై తేడి జంట కోసం వెతుక్కుంటూ అనే అర్థంలో ఆ సినిమా. అందులో విజయలక్ష్మి పేరుని స్మితగా మార్చాడు ఆయన. ఆ తర్వాత సినిమా వేర్ ఫ్రమ్ షీ వాజ్ అండి, ఏలూరు దగ్గర కొబాలి అనే ఊరు, ఏలూరు పక్కన కొబాలి అనే ఊరు ఆమె. అయితే ఆమె నెక్స్ట్ ఫిల్మ్ వండి చక్రం. వండి అంటే బండేనే, బండి చక్రం అనే అర్థం, వండి చక్రం. అందులో ఆమె పాత్ర పేరు సిల్క్, అందుకని ఆమె సిల్క్ స్మిత అయింది. కానీ తమిళలో అందరూ కూడా ఆమె సిల్క్ అనే పిలుస్తారు, కంప్లీట్ నేమ్ కూడా పిలవరు, సిల్క్ అనే పిలుస్తారు. అప్పటి నుంచి ఆమె సిల్క్గానే ఫేమస్ అయింది. ఓకే. ఆమె ఎంత ఫేమస్ అంటే ఆ రోజుల్లో మామూలుగా ఫ్యాన్స్ వెళ్తే మనం ఆటోగ్రాఫ్ తీసుకోవటాలు ఉంటాయి, ఈమె దగ్గర అట్లా కాదు. ఒక పాన్ తీసుకుని వెళ్ళి కొరికిమ్మని అడిగేవాళ్ళు. అంత అంత ప్రేమ. అట్లనే ఇంకొకసారి ఆమె మేకప్ వేసుకొని రెడీ అవుతుండగా యాపిల్ తింటూ ఉంది, యాపిల్ పక్కన పెట్టింది, షార్ట్ క్యాప్ పిలిచారు, షార్ట్ రెడీ అని. అట్లా యాపిల్ వదిలేసి వెళ్తే మేకప్ మ్యాన్ వేలం వేస్తే 26,000 కొనుక్కున్నారు ఆ రోజుల్లోనే. సో అంత క్రేజ్ ఉండేది. సిల్క్ తిన్న యాపిల్, సిల్క్ కొరికిన అంతే, అట్లా అంత క్రేజ్ ఉండేది. తర్వాత సినిమాల్లో కూడా పోస్టర్స్ అన్నిటి మీద సినిమా పోస్టర్ ఉంటే ఆ సినిమాలో ఆమె ఉంటే ఆమె ఫోటో తప్పనిసరిగా ఉండాలి తమిళ్లో. అంటే అంత ఫేమస్ ఆమె ఉంటే సినిమా క్లిక్ అవుతుంది అనేది. డామినేట్ చేసేది. అసలు ఒక సినిమా మీకు జస్టిస్ చౌదరి ఉంది కదా, ఎన్టీ రామారావు సినిమా, దాన్ని తమిళంలో రీమేక్ చేశారు. శివాజీ గణేషన్ దాంట్లో ఎన్టీఆర్ పాత్ర, తర్వాత కొడుకు పాత్రము ఇక్కడ మన దగ్గర 2 డబుల్ రోల్ ఎన్టీఆర్ చేశారు, కానీ అక్కడ వాళ్ళ కొడుకు ప్రభు చేశాడు. ఆయన కొడుకు రాధిక హీరోయిన్ తీశారు, సినిమా తీశారు, అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్కి ముందు బయ్యర్స్ వచ్చి వాళ్ళు చూస్తారు కదా, సినిమా చూశారు, లాభం లేదండి, ఆమె లేదు కదా, స్మిత లేదు, తీసుకోమని, ఇది అమ్ముడు పోదని చెప్పేశారు. ఆయన కోపం వచ్చింది. ఇంత పెద్ద సినిమా, నాలాంటి ప్రముఖ నటుడు కొడుకు, మేము యాక్ట్ చేస్తే మీరు ఆ సినిమా పోదనంటే ఎట్లా అని చెప్పి ఆయన కొంచెం గట్టిగా. అయితే
వాళ్ళు అయినా సరే వాళ్ళు మాత్రం కుదరదండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఒక 10 రోజులు చూశారు, ఇంకా లాభం లేదని చెప్పేసి ఇక వాళ్ళ మాటకి రెడీ అనుకొని ఓకే అనుకొని అప్పుడు ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తే అది కష్టం. వాళ్ళు సజెస్ట్ చేశారా సిల్క్ ఉండాలి? ఆమె ఉంటే తప్ప, ఆమె పాట ఒకటి ఉంటే తప్ప సినిమా క్లిక్ కాదనేది. సో అప్పటికప్పుడు ఆమె కోసం ట్రై చేశారు. సరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్క్రీన్ ప్లే మార్చి ఉండాల్సి వచ్చింది. ఏం మార్చలేదు, స్క్రీన్ ప్లే మార్చకుండానే, ఇంకా అంత టైం కూడా లేదు. వాళ్ళు ఏం చేశారు, జానకి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ డేట్స్ దొరికినాయి, వాళ్ళతో పాటు పాడించేశారు. ఆమెది ఒక 10-15 రోజుల తర్వాత డేట్స్ దొరికినాయి, అది కూడా నైట్ టైం అయితేనే కుదురుతుంది, నాకు వేరే టైం లేదని అంటే డ్యూయట్ కోసం. అది విచిత్రం ఏంటంటే డ్యూయట్ ఎవరో పాత్రలు, 2 పాత్రలు వేరు వాళ్ళు, వాళ్ళకి అసలు సినిమాతో సంబంధం లేని వాళ్ళు అక్కడ పాట. అది ఎట్లా ఉంటుందంటే ఆ సినిమా చూస్తే మీకు ఆ సేతుపతి, దాంట్లో పేరు నీతిపతి సినిమా పేరు, అంటే జస్టిస్ చౌదరిలో జస్టిస్ ఒక్కటే తీసుకున్నారు, న్యాయమూర్తి అని అదే తీసుకున్నారు వాళ్ళు, నీతిపతి అని పెట్టారు ఆ సినిమాలో. ఆ సినిమాలో ప్రభు రాధిక వాళ్ళ పాట వస్తుందని అనుకుంటాం మనం చూసేటప్పుడు, కరెక్ట్గా అక్కడ ఈ పాటని ఇన్సర్ట్ చేశారు. చూస్తే మనకు అర్థమైపోద్ది అది సడన్గా యాడ్ చేశారనేది, ఎందుకంటే ఏ సంబంధం ఏమీ ఉండదు అక్కడ, టక్కన వాళ్ళ పాట వచ్చేస్తుంది. సో అది పాట పెట్టిన తర్వాత అది రిలీజ్ చేశారు, హిట్ అయింది, అది వేరే విషయం. సో అట్లాంటి పేరుంది సిల్క్ స్మిత అంటే తమిళనాడులో మనకంటే కూడా ఎక్కువ పేరు, మన దాంట్లో మనకి ఉన్నప్పటికి కూడా మనకంటే కూడా చాలా ఎక్కువ పేరుంది. ఇంతటి ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందా అని అనుకుంటూనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఆయన వెళ్ళగానే లెటర్ ఇచ్చారు. మా ఆవిడ అప్పటికే ఫోటోలు తీసేసి ఉన్నాడు. లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే చదివాను. ఆ లెటరు చదివిన తర్వాత ఆమె ఫీలింగ్ అసలు ఎందుకు ఉంది అంటే, ఆమె చదివింది 4వ తరగతి. సో ఆ స్టాండర్డ్ అది తెలుస్తుంటుంది అందులో, ఆ లెటర్లో, ఆ అక్షరాల్లో కానీ వాటిలో కానీ ఆమె ఇదంతా కూడా అంతకు మించి కాదు. అయితే ఆమె ఫీల్ మనకు అర్థమవుతుంటుంది, ఎంత లోన్లీనెస్ అట్లా ఫీల్ అవుతుంది అనేది ఆ లెటర్ చూస్తే అర్థమవుతుంది. సో ఆయన లెటర్ ఇచ్చారు, చదివాను. లెటర్ అంతా చదివిన తర్వాత ఆయనకి తమిళంలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఒక కండిషన్ పెట్టాను. నేను ఇప్పుడు చదివాను కదా అంతా మీకు, ఈ లెటర్ మీరు పేపర్స్ వాళ్ళకి ఎవరికి రిలీజ్ చేయొద్దు, నాకు ఒక కాపీ తెప్పించండి అని చెప్తే అప్పుడు వాళ్ళ కానిస్టేబుల్ని పంపించి అతను వెళ్ళి అప్పుడు ఇంకా షాప్స్ ఏదో ఓపెన్ కాకపోతే ఒకటి ఓపెన్ చేయించి మరి తీసుకొని జిరాక్స్ తీసుకొని కాపీ తీసుకొచ్చారు, నాకు కాపీ ఇచ్చారు. చెప్పాను, ఆ మాట చెప్పేసి నేను వెళ్ళిపోయాను.